పని ఎప్పుడూ ప్రమాదమే. డబ్బు ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. క్యాష్ కోసం ఏం చేయడానికైనా వెనకాడరు చాలామంది. నోట్ల రద్దుతో జరిగిన ఓ తంతు ఎంతోమంది జీవితాలతో ఆడుకుంది. చివరికి అది ఊహించని విధంగా ముగిసింది. దాదాపు సినిమా స్టైల్లో జరిగిన ఆ కథలో ఎవరు పావులయ్యారు, ఎవరు బలయ్యారు, ఎందుకు ఆ పరిస్థితులు తలెత్తాయి? ఇదే ఇవాల్టి ఎపిసోడ్. నోట్ల రద్దుతో బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేశారు అక్రమార్కులు. సిటీలోని ఓ బిగ్ షాట్ కూడా రకరకాల ప్రయత్నాలు చేశాడు. బ్యాంక్ మేనేజర్లను మేనేజ్ చేస్తూ అతను వేసిన ఎత్తుగడ ఫలించిందా? నల్ల కట్టల పాములు ఎవరిని కాటేశాయి? హైదరాబాద్ లో కోటీశ్వరుడైన వెంకటనాయుడు 2 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్ శైలేంద్ర ప్రసాద్ తో డీల్ కుదుర్చుకున్నాడు. ప్లాన్ ప్రకారం వెంకటనాయుడికి నమ్మకస్తుడైన పర్సనల్ అసిస్టెంట్ రమేష్ 2 కోట్లతో బ్యాంకుకు బయలుదేరాడు. అత్యంత సీక్రెట్ గా పని జరిగిపోయింది. క్షణాల్లో 2 కోట్ల బ్లాక్ మనీ వైట్ మనీగా మారిపోయింది. రమేష్ కన్నింగ్ ఫెలో డబ్బు కోసం తన ప్లాన్లు తనకున్నాయి. స్వీటీ, గంటలో వచ్చేస్తా, ఇక మన లైఫ్ మారిపోయినట్లే అంటూ తన ప్రియురాలు శ్రేష్ఠకు చెప్పి మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు. వేగంగా వైజాగ్ బయలుదేరాడు. రమేష్ ఎంతకీ రాకపోవడంతో కాస్త టెన్షన్ పడిన వెంకటనాయుడు అతనికి కాల్ చేశాడు. మొబైల్ స్విచ్ ఆఫ్ అని రావడంతో విషయం అర్థమైంది. ఛా, వీడు దెబ్బేసేశాడు. ఇన్నాళ్లు మంచోళ్ళ నటించి నన్నే మోసం చేశాడు. 2 కోట్లు 10 నిమిషాల్లో పట్టుకుపోయాడు. పోలీసులకు చెబుదామా అంటే అది బ్లాక్ మనీ. పోనీ కారు పోయిందని కంప్లైంట్ ఇద్దామన్నా మనీ విషయం బయటకు తెలిసిపోతుంది. మనీ విషయం బయటకు తెలిసిపోతుంది అనుకున్న వెంకటనాయుడు సైలెంట్ అయిపోయాడు. వైజాగ్ వెళుతున్న రమేష్ దిల్సుఖ్ నగర్ దగ్గర శ్రేష్ఠను పికప్ చేసుకున్నాడు. ఇందులో నా ఫ్రెండ్ ఆనంద్ కూడా వాటా ఉంది. ఇప్పుడు మనం వాడింటికి వెళుతున్నాం అన్నాడు రమేష్. ఎలాంటి చెకింగులు లేకుండా వీళ్ళ జర్నీ సాఫీగా సాగిపోయింది. ఓ పని చేద్దాం, కారు మీ ఇంట్లో ఉంచు, డబ్బు మాత్రం మరో ఇంట్లో ఉంచుదాం అన్నాడు ఆనంద్. ఎందుకు, డబ్బు కూడా ఇక్కడే ఉంచుదాం, ఈ ఇంట్లో ఇంకెవరు ఉండరుగా అన్నాడు రమేష్. చూడు, ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. నీకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ.
నా మాట విను అన్నాడు ఆనంద్. సరే అనుకున్న వాళ్ళు కారు నా ఇంట్లో పార్క్ చేసి అక్కడికి దగ్గరలోనే ఆనంద్కున్న మరో ఇంట్లో మనీ బ్యాగ్ దాచారు. డబ్బంటే ఎవరికి చేదు, ఆనంద్ తన కన్నింగ్ మైండ్ తో కొత్త ప్లాన్ వేశాడు. అరే, ఇన్నాళ్ళు డబ్బు లేదు కాబట్టి ఈ మిడిల్ క్లాస్ శ్రేష్ఠను ప్రేమించావు. ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు. దీన్ని వదిలేసి మరో డబ్బున్న అమ్మాయిని ప్రేమించు. శ్రేష్ఠం లేపిస్తే ఇద్దరికి చెరువు కోటు వస్తాయి అన్నాడు. కాస్త ఆలోచించిన రమేష్ సరే అన్నాడు. ఇంతలో ఏమైందో తెలీదు, ఆనంద్ రమేష్ శవాలై పడి ఉన్నారు. ఆనంద్ రమేష్ ను చంపిందెవరు? శ్రేష్ఠే ఆ పని చేసిందా, లేక ప్లాన్ వేసి ఇంకెవరితోనైనా ఈ హత్యలు చేయించిందా? అసలేం జరిగింది? పోలీసులు ఏం తేల్చారు? వెంకటనాయుడుకు కాల్ చేసిన ఆయన అనుచరుడు సారంగా, సార్, మీరు చెప్పినట్లే ఆ రమేష్ ను లేపేశాను. వాడి ఫ్రెండ్ ఇంటి దగ్గర మీ కారుంది, కానీ డబ్బు లేదు అన్నాడు. లేకపోవడం ఏమిటి? 2 కోట్లు రా, ఏదో చోట దాచుంటాడు, ఇల్లంతా వెతుకు అన్నాడు వెంకటనాయుడు. లేదు సార్, ఇల్లంతా వెతికాను, ఒక్క కట్ట కూడా దొరకలేదు అన్నాడు సారంగా. సర్లే, ఆ కారు వేసుకుని హైదరాబాద్ రా, నీతో వేరే పనుంది అన్నాడు వెంకటనాయుడు. రమేషే కేడి అనుకుంటే వీడు కూడా అలాగే తయారయ్యాడు. రాని ఇక్కడికొచ్చాక వీడిని లేపేస్తే సరిపోతుంది అనుకున్నాడు వెంకటనాయుడు. వాళ్ళిద్దరూ చనిపోయాక ఏం చేయాలో అర్థం కాని శ్రేష్ఠ భయంతో అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత తీవ్రంగా ఆలోచించిన శ్రేష్ఠ ఆ డబ్బును తీసుకుని పారిపోవాలని నిర్ణయించుకుంది. మనీ బ్యాగ్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది. రోడ్డుపై వెళుతుండగా అటుగా వెళుతున్న పెట్రోలింగ్ పోలీసులు శ్రేష్ఠను గమనించారు. ఇంత రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికెళ్తున్నారని అడగ్గా కంగారు పడింది. ఆమె కంగారు పడుతూ ఉండడంతో అనుమానం వచ్చిన పోలీసులు బ్యాగ్ చెక్ చేశారు. నోట్ల కట్టలు బయటపడ్డాయి. శ్రేష్ఠ నిలదీయడంతో వేరే దిక్కులేక ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. నేను రమేష్ బీటెక్ ఫ్రెండ్స్. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. నన్నెంతో ప్రేమగా చూసుకునేవాడు.
తనంటే కూడా నాకెంతో ఇష్టం. ఇద్దరం ప్రేమ పక్షులా సిటీ అంతా తిరిగేవాళ్ళం. ఏడాదిగా ఎంజాయ్ చేస్తున్నాం, ఇక చాలు పెళ్లి చేసుకుందామా అన్నాడు. లవ్ ఓకే, పెళ్ళంటే మాటలా, ఇద్దరిలో ఎవరికీ జాబ్ లేదు, పెళ్లి చేసుకుంటే సరిపోదు కదా అన్నాను. సరే, నీకోసం ఏదైనా జాబ్లో చేరతాలే అన్నాడు. అన్నట్లుగానే వారం తర్వాత కోటీశ్వరుడైన వెంకటనాయుడు దగ్గర పర్సనల్ అసిస్టెంట్ గా చేరాడు. ఆయన అన్ని పనులు చక్కబెట్టేవాడు. కార్ డ్రైవింగ్ కూడా వచ్చినవాడు కావడంతో అవసరమైతే రమేష్ కు తన కారిచ్చి పంపేవాడు వెంకటనాయుడు. నన్ను చంపేయాలని ఆనంద్ ప్లాన్ వేయడం రమేష్ కు నచ్చలేదు. ఎందుకంటే నన్ను చంపేస్తే రమేష్ కు దక్కేది కోటే, అదే ఆనంద్నే హత్య చేస్తే మా ఇద్దరికి కలిపి 2 కోట్లు వస్తాయి. నన్నే వదిలించుకోమని సలహా ఇచ్చిన ఆనంద్ను పైకి పంపించడంలో తప్పులేదనిపించింది నాకు. అందుకే ప్లాన్ మారిందే. ముగ్గురం నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళాం. అక్కడ రమేష్ నన్ను చంపుతున్నట్లు నటిస్తూ ఆనందును హత్య చేశాడు. ఎవరో ఒకతను కాల్పులు జరిపాడు. రమేష్ స్పాట్ లోనే చనిపోగా ఏం చెయ్యాలో తెలియక నేను పరుగులు పెట్టాను. ఆనంద్ ఇంటి తాళం చెవులు నాకిచ్చిన రమేష్ ఇక మందే న్యూ లైఫ్ అన్నాడు. సీక్రెట్ గా డబ్బు దాచిన ఇంటికి వెళ్లాను. అక్కడ దాచిన బ్యాగ్ తీసుకుని హైదరాబాద్ వెళ్లాలనుకున్నాను అంటూ ఫ్లాష్ బ్యాక్ చెప్పింది శ్రేష్ఠ. శ్రేష్ఠ నుంచి 2 కోట్ల రూపాయల కరెన్సీని రికవరీ చేసుకున్న పోలీసులు వాటిపై సీరియల్ నెంబర్ ఆధారంగా అవి ఏ బ్యాంకు నుంచి తీసుకున్నవో గుర్తించారు. అక్రమ సంపాదన ఎవరిదో మనకు తెలుసు, పోలీసులకు తెలియదు. మరి దర్యాప్తు ఎలా జరిగింది? రమేష్ ను చంపిన సారంగను వెంకటనాయుడు హత్య చేశాడా? మనీ కథ ఏ మలుపులు తిరిగింది? బ్యాంక్ మేనేజర్ శైలేంద్ర ప్రసాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నించగా పింక్ నోట్ల గుట్టు రట్టయింది. వెంకటనాయుడును రౌండప్ చేసిన పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు. చూడండి, మీపై ఆల్రెడీ 2 కోట్ల బ్లాక్ మనీ కేసు రిజిస్టర్ అయింది. స్టేషన్ కి తీసుకెళ్లి మా స్టైల్లో విందు భోజనం పెట్టించి మీతో నిజాలని కక్కించగలం. అదంతా ఎందుకులే అనుకుంటే రమేష్ ను ఎవరు చంపారో చెప్పండి అంటూ గద్దిచ్చాడు ఎస్ఐ. ఆధారాలతో సహా అడ్డంగా బుక్ అయిపోయిన వెంకటనాయుడికి పోలీసుల ముందు ఏదీ దాచలేడని అర్థమైంది. మిస్టరీ గుట్టు విప్పాడు. డబ్బుతో రమేష్ వెళ్లిపోయిన తర్వాత ఏం చెయ్యాలా అని ఆలోచించిన వెంకటనాయుడికి కాస్త ఆలస్యంగా ఓ విషయం గుర్తుకొచ్చింది. రమేష్ తీసుకెళ్లిన కారుకి ట్రాకింగ్ సిస్టమ్ ఉంది. అందువల్ల ఆ కారు ఎక్కడున్నది జీపీఎస్ సిస్టమ్ ద్వారా తెలుసుకోవచ్చు. వెంటనే జీపీఎస్ ట్రాకింగ్ ను ప్రయోగించిన ఆయన కారు వైజాగ్ లో ఉన్నట్లుగా గుర్తించాడు. అక్కడ
అక్కడి నుంచి తన అనుచరుడు సారంగకు కాల్ చేశాడు. రమేష్ ను మట్టుపెట్టి డబ్బు సంచిని కారును తీసుకురమ్మన్నాడు. రమేష్ ఫోటోను వాట్సాప్ లో సారంగకు పంపించాడు. వెంకట్నాయుడు చెప్పిన ఈ వివరాలతో పాత నేరస్తుడైన సారంగను ఈజీగానే పట్టుకోగలిగారు పోలీసులు. హత్య నేరంలో అరెస్టైన సారంగకు పోలీసులు కోటింగ్ బాగానే తగిలిందే. వెంకట్నాయుడు ఆదేశాలతోనే రంగంలోకి దిగిన సారంగా కారు ఉన్న చోటుకు వెళ్లాడు. రమేష్ ఆనంద్ శ్రేష్ఠను చూశాడు. రమేష్ ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూశాడు. తీరా తాను రమేష్ ను చంపుదామనుకునే లోపే రమేష్ ఆనందం చంపడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ చావుతో తనకు సంబంధం లేదనుకున్న సారంగా తన పని తాను చేసుకుపోవాలనుకున్నాడు. రమేష్ ను చంపేసి అతని దగ్గరున్న కారు తాళాలు తీసుకున్నాడు. ఇలా 2 కోట్ల చుట్టూ మలుపులు తిరిగిన ఈ కథ చివరకు విషాదాంతమైంది. బ్యాంక్ మేనేజర్ వెంకటనాయుడు, అతని అనుచరుడైన సారంగతో పాటు మర్డర్ ప్లాన్ లో చేతులు కలిపిన శ్రేష్ఠ జైలు పాలయ్యారు. శ్రేష్ఠను చంపేయాలని కుట్ర పన్నిన ఆనంద్ స్నేహితుడి చేతిలో ప్రాణాలు విడిచాడు. డబ్బుపై అత్యాశతో స్నేహితుడిని చంపి శత్రువు చేతిలో రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. ఇంతమందిని ప్రభావితం చేసిన బ్లాక్ మనీ చివరకు ఐటీ శాఖకు చేరింది. మనమంతా అవసరాలకు తగినంత డబ్బు చేతిలో ఉంచుకోవాలి. భవిష్యత్తు కోసం కొంత కూడబెట్టాలి. అంతే తప్ప తరతరాలు బతికేసేలా 1000 కోట్లు వెనకేయాలన్న అత్యాశ మంచిది కాదు. అసలు డబ్బుపై యావ వచ్చినప్పటి నుంచే మనిషిలో మానవత్వం చచ్చిపోతూ ఉంటుంది. అది పరాకాష్ఠకు చేరినప్పుడు నేరాలు నిత్యకృత్యమవుతాయి. ఇది ఇవాల్టి ఎపిసోడ్.